తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని సస్పెండ్ చేశారు. శరత్ కుమార్ తన స్నేహితుడిని స్ట్రాంగ్ రూమ్ లోకి తీసుకెళ్లారని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను చూసి ఈసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. ఏదైతే ఈ నెల 13వ తేదీ జరిగిన పోలింగ్ అప్పటి నుంచి కూడా సరే చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నట్టు కూచువారిపల్లి కావచ్చు, బ్రాహ్మణ్ కాలువలో జరిగినట్టు అల్లర్లను అదుపు చేయలేనట్లు విఫలమైనట్టు కూడా సరే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ మీదుగా సస్పెండ్ వేటు వేసినట్టు. అయితే నిన్న రాత్రి ఏదైతే అక్కడ జిల్లా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జిల్లా ఎస్పీతో పాటు అందరూ కూడా సరే అక్కడ ఏదైతే ఎన్నికలకు సంబంధించి అక్కడ పర్యటించిన పరిస్థితి కూడా సంబంధించి అయితే ఉంది. ఆ పరిస్థితి అనంతరం కూడా సరే ఆయన మీద సస్పెండ్ వేటేసిన పరిస్థితి అయితే మన 13వ తేదీ అయితే ఎలక్షన్ పోలింగ్ ముందు కావచ్చు, పోలింగ్ గడవల్లో ఆ డిఎస్పీ శరత్ రాజ్ కుమార్ అయితే ఏకపక్షంగా వహించాలనేసి కూడా ఆ వైసీపీ తరఫున ఏకపక్షంగా వహించారంటూ కూడా సరే అటు ఉన్నటువంటి అంటే టీడీపీ కాబట్టి ఇటు కూటమి నాయకులు కూడా సరే ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద తన స్నేహితుడు ఏదైతే ఆయుర్వేదిక్ డాక్టర్ కి సంబంధించి హోమియోపతి డాక్టర్ ని లోపలికి తీసుకువెళ్లారు. తీసుకువెళ్ళినప్పుడు ఆ సీసీ ఫుటేజ్ చూసి సీసీ సీరియస్ అయినారు. దీనిపైన ఏదైతే ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం కూడా ఒక నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో కూడా సరే సస్పెండ్ అయినట్టు కూడా సరే మనకి అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా సరే అట ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పగడ్బందీగా ఏదైతే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కూడా సరే ఏదైతే నిన్న సాయంత్రం సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద కూడా పూర్తి స్థాయిలో 1 సెషన్ అమలు అవుతుంది. నిన్న ఏదైతే డిఎస్పీ చేసిన తీరు కూడా సరే ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా కడుపు వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ఒక్కరిని కూడా లోపలికి అలో చేయకుండా కేవలం పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే లోపల పంపిస్తున్న పరిస్థితి అయితే కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.